ప్రార్థించుడి అని బైబిల్ చెప్తుంది. అంత చక్కనైన మాట బైబిల్ చెప్తా ఉంటే నువ్వు చెప్తానవా? నీకోసమనే ఒక వాక్యం చదివి వినిపిస్తాను. మత్తయి సువార్త 22వ అధ్యాయము 36వ వచనములు. బోధకుడా, ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఆజ్ఞ ఏది అని అడిగాను. అందుకు ఆయన, నీ పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనస్తో నీ దేవుడైన యెహోవాని ప్రభుని ప్రేమించవలెను. ఇది ముఖ్యమైనది, మొదటిది ఆయన ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించవలెనని రెండవ ఆజ్ఞ. ఈ రెండు ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంతటిలో ప్రవక్తల ఆధారమై ఉన్నావని అతనితో చెప్పాను. యేసు ప్రభు చెప్పాడనమాట. ఈ రెండు ఆజ్ఞలే పాటించాలా. క్రైస్తవులందరూ పాటించేది ఇదే. కాబట్టి నీ సహోదరుని దోషములను క్షమించిన పరలోకంలో దోషం క్షమించబడను. నీ సహోదరుని నీ వలె ప్రేమించుము, నీ శత్రువుల్ని క్షమించుము అని ఈ ఆజ్ఞలన్నీ బైబిల్లో ఉన్నావండి.